హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక మలయాళ ఇన్వెస్టిగేషన్ సినిమా చూద్దాం. ఈ సినిమాలో ట్విస్టులు ఉన్నాయా లేక ట్విస్టుల్లో సినిమా ఉందనేలా ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా పేరు ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఇది 2025లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జోసెఫ్ అనే ఇన్స్పెక్టర్ చాలా అప్సెట్ గా ఉన్నాడు. లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అసిస్టెంట్ బయట ఎక్కడికో వెళ్తుంటే ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది. వీరెందుకు నన్ను ఫాలో అవుతున్నారని అతడు అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే బస్సులో వస్తున్న బామ్మ చైన్ ను ఎవరో కొట్టేశారు. తనకు ఇద్దరిపై సందేహం ఉందని ఆమె చెప్పింది. పోలీసులకు కాల్ చేస్తే బస్సు దగ్గరకి పోలీసులు వచ్చారు. ఇద్దరు లేడీస్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడున్న పోలీసు మా ఇన్స్పెక్టర్ చాలా దుర్మార్గుడు, అతడు ఇలా నైస్ గా అడగడు, మర్యాదగా తీసిన చైన్ ఇవ్వండి అని అడిగాడు. కానీ వారు మేము అస్సలు తీయలేదని చెప్పారు. అందులో ఒక లేడీ ప్రెగ్నెంట్. అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ ఈ ఇద్దరిని గమనించాడు. ఇతడే ఈ సినిమా హీరో. చైన్ కొట్టేశారన్న అనుమానంతో ఆ ఇద్దరిని తీసుకొచ్చినట్లు పోలీసులు చెప్పారు. వారిని చూడగానే ఈ చోరీ వీరే చేశారని హీరో గుర్తించాడు. మర్యాదగా తీసిన చైన్ ఇవ్వండి అంటుంటే తీయలేదని బుకాయించారు. కానీ గర్భిణి అని కూడా చూడకుండా హీరో కొట్టాడు. ఆ దెబ్బతో పక్కనున్న లేడీ ఆ చోరీ మేమే చేశాం, ఒప్పుకుంటున్నామని చెప్పింది. యాక్చువల్ గా ఈ ఇద్దరు కలిసే ఆ నగను కొట్టేశారు. మిగతా పోలీసులను చూడగానే వీళ్ళు దొంగలని గుర్తించలేరా, కూర్చోబెట్టి మర్యాదలు చేసి ఇలా అడుగుతారా అంటుంటాడు హీరో. మిగతా వాళ్ళందరినీ చాలా కోప్పడ్డాడు. హీరో ఇంతకు ముందు డిఎస్పీ పోస్టింగ్ లో ఉండేవాడు. కానీ ఇతనికి డి ప్రమోషన్ వచ్చి ఇప్పుడు ఇన్స్పెక్టర్ అయ్యాడు. అప్పుడు అసిస్టెంట్ అతని దగ్గరకు వచ్చి, సార్ ఈ కేసును కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సార్, ఇది సెన్సిటివ్ కేసు, ఆ అమ్మాయికి గాని ఏదైనా అయ్యిందంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి సార్ అని అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను, నాకు సలహాలు ఇవ్వకు అని హీరో అన్నాడు. ఇప్పుడు షాగుల్ అని ఒక ఆఫీసర్ ను చూపించారు. ఇతడు హీరో యొక్క ఫ్రెండ్. ఇతడు కూడా డిఎస్పీనే, కానీ హీరోకు సీనియర్. ఇప్పుడు కానిస్టేబుల్ హీరో పైన అతనికి కంప్లైంట్ చేశాడు. గర్భిణీ లేడీ దగ్గర కొంచెం ర్యాష్ గా ప్రవర్తించాడు కదా, ఆ విషయం చెప్పాడు. అప్పుడు షాగుల్ హీరోను బాగా తిట్టాడు. ఇప్పుడు హీరో అందరినీ పిలిచాడు. హై అఫీషియల్ కు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడిగాడు. కంప్లైంట్ చేసిన అతడు సైలెంట్ గా ఉన్నాడు. యాక్చువల్ గా ఇతడే కంప్లైంట్ చేశాడని హీరోకు తెలుసు, కానీ అతడు కూడా ఏమీ అనలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు ఇద్దరు వచ్చారు. అతని పేరు చంద్రన్. అతడు ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. అతడు తన భార్యకు ఒంట్లో బాగాలేదని ఒక నగ తీసుకెళ్లి కుదవ పెట్టాలని చూశాడు. కానీ అక్కడున్న లేడీ మాత్రం ఇది ఫేక్ నగ అని చెప్పింది. సార్ నేను నిజమైన నగనే ఇచ్చాను, కానీ ఈమె మార్చి ఫేక్ దని చెప్తోంది అంటుంటాడు. సార్ మేము 10 ఏళ్లుగా మా ఫైనాన్స్ కంపెనీని నడుపుతున్నాం, మేము ఎలాంటి తప్పు చేయలేదు సార్ అని ఆ లేడీ చెప్తోంది. అందువల్ల చంద్రన్ పైనే అనుమానంతో హీరో ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. అప్పుడు చంద్రన్ ఈ చైన్ ను మా కూతురు కోసం కొన్నాను సార్, ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఇప్పుడు దీన్ని అమ్మాలని చూసా అంటున్నాడు. వెంటనే హీరో చంద్రన్ ఇంటికి వెళ్ళాడు. అతని భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడం గమనించాడు. ఆ తర్వాత కూతురుని చూసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ చైన్ ను కూతురే ఇన్నాళ్ళు వేసుకుంది. ఒకవేళ అతని కూతురే దాన్ని మార్చి ఉండొచ్చు కదా, అందువల్ల ఆ అనుమానంతో ఆమెను ప్రశ్నలు అడుగుతున్నాడు. అప్పుడు ఆమె లైట్ గా భయపడుతోంది. అప్పుడు ఆమె ఒక నిజం చెప్పింది. అదేంటనేది మనకు చూపించలేదు. హీరోకు మాత్రం నిజమేంటో తెలిసిపోయింది. ఆ అమ్మాయి చైన్ ను మార్చిందనేది అతనికి తెలిసిందే. నిజమైన చైన్ ఎక్కడ ఉందో కనిపెట్టాలనుకున్నాడు హీరో. ఆ చైన్ ను ఫోటో తీసుకున్నాడు. ఇది ఏ కుదవ షాపుల్లోనైనా ఉండే ఛాన్స్ ఉంది అని ఫోటోను పంపించి దీన్ని కనిపెట్టండి అని తన అసిస్టెంట్లకు పంపించాడు. వెంటనే ఒక్కో నగల షాపుకు వెళ్లి దాన్ని చెక్ చేస్తున్నారు. చాలా షాపులు తిరిగిన తర్వాత ఒక షాపులో ఇలాంటి నగనే కుదవ పెట్టినట్లు గుర్తించారు. ఆ ఒక్కటే కాదు, దాంతో పాటు ఇంకో 2 చైన్లను కుదవ పెట్టారు. కానీ దాన్ని కుదవ పెట్టింది ఎవరనేది కరెక్ట్ డీటెయిల్స్ లేవు. ఆ విషయమంతా హీరోకు చెప్పారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే అతని వివరాలు మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మిగతా చైన్ల మోడల్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఆ చైన్లను ఎక్కడ కొన్నారో తెలుసుకోండి అని అన్నాడు. మిగతా 2 చైన్లు ఉన్నాయి కదా, అందులో ఒకటి గిరి జ్యువెలర్స్ లో కొన్నారు. దాన్ని జోసెఫ్ అనే అతడు కొన్నాడు. అతడు బెంగళూరుకు చెందిన ఇన్స్పెక్టర్ సార్. కొన్నాళ్ల క్రితమే అతడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్పారు. సినిమా స్టార్టింగ్ లో చనిపోయాడు జోసెఫ్ అనే ఇన్స్పెక్టర్ అతడే. సరే ఇంకో చైన్ డీటెయిల్ చెప్పండి అని హీరో అడిగాడు. సార్ దాని గురించి ఇకపైనే విచారించాలి అన్నారు. వెంటనే హీరో జోసెఫ్ భార్యను కలవడానికి వెళ్ళాడు. ఇది జోసెఫ్ కొన్న చైనే కదా, ఎలా మిస్ అయింది అని హీరో అడిగాడు. సార్ దీన్ని నా కూతురు వేసుకున్నప్పుడు ఎవరో కొట్టేశారు, ఉండండి నా కూతుర్ని పిలుస్తా అని పిలిచింది. అప్పుడు ఆమె
అమ్మాయి కూడా జరిగిన విషయం చెబుతోంది. సార్, ఒకడు నా దగ్గర నుంచి కొట్టేశాడు సార్. ఈ విషయం మా నాన్నకు చెప్పాను. మేము కంప్లైంట్ కూడా చేశామని చెప్పింది. ఈమె అబద్ధం చెప్తోందని హీరోకు బాగానే అర్థమైంది. ఇప్పుడు జోసెఫ్ యొక్క ఫోటోను అనుమానంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంకో చైన్ ఈ కుదో షాప్ కు రావడానికి ముందు ఎక్కడెక్కడ ట్రావెల్ అయిందనేది పోలీసులు విచారిస్తున్నారు. అలా చెక్ చేసినప్పుడు కొన్ని డీటెయిల్స్ దొరికాయి. కానీ ఆ డీటెయిల్స్ సేకరించిన పోలీసులు ఈ విషయాలు హీరోకు చెప్పకూడదని అనుకుంటున్నారు. హీరో సీనియర్ ఉంటాడు కదా, హీరో యొక్క ఫ్రెండ్ కూడా షాహుల్, అతనికి కాల్ చేసి విషయం చెప్పారు. హీరోకు ఈ విషయాలేమీ చెప్పొద్దు, అంతా నేను చూసుకుంటా అని షాహుల్ చెప్పాడు. ఇంతకు ముందు చంద్రన్ అనే అతడు కంప్లైంట్ చేశాడు కదా, అతనితో మీ కూతుర్ని తీసుకురా అని హీరో చెప్పి ఉన్నాడు ఇంతకు ముందే. కానీ ఇప్పుడు కూడా స్టేషన్ కు చంద్రన్ మాత్రమే వచ్చాడు. మీ కూతుర్ని ఎందుకు తీసుకురాలేదు? ఆమెను తీసుకురావాల్సిందే, ఆమెకు ఒక సమస్య వచ్చింది తెలుసా అని అంటున్నాడు. యాక్చువల్ గా చంద్రన్ యొక్క కూతురు ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అయింది. వాడు ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ఆమెతో ఏకమయ్యాడు. ఆ తర్వాత ఆ వీడియో తీసి ఆమెను బెదిరించాడు. వాడు బెదిరించినప్పుడల్లా ఆ అమ్మాయి డబ్బులిచ్చేది. ఒకసారి చైన్ కూడా ఇచ్చింది. కానీ ఇంట్లో తెలియకూడదని ఫేక్ చైన్ కొని మెడలో వేసుకుంది. అందువల్లే కుదువ పెట్టిన షాప్ లో ఫేక్ చైన్ అని చెప్పారు అని హీరో చెప్పాడు. మీ అమ్మాయికి 17 ఏళ్లు కూడా కాలేదు, అప్పుడే ఒకడితో క్లోజ్ గా మూవ్ అయింది. మొదట వాడిపై మీ అమ్మాయి కేసు పెట్టాలి, ఆమెను తీసుకురండి అని హీరో అంటున్నాడు. కానీ హీరో చెప్పిన విషయాలను అతడు నమ్మలేకపోతున్నాడు. నా కూతురు అలా చేయదు, అలా జరగడానికి ఛాన్సే లేదు అన్నాడు. నాన్న కాబట్టి మీకు ఏ విషయమూ చెప్పలేదు, కానీ నా విచారణలో అన్ని విషయాలు చెప్పింది అని హీరో అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోను షాగుల్ పిలిచాడు. ఇప్పుడు నువ్వు ఒక చైన్ కేసును విచారిస్తున్నావు కదా, దాన్ని ఇంతటితో వదిలేయని అన్నాడు. ఎందుకు వదిలేయాలి? అస్సలు వదలను, విచారణను కంటిన్యూ చేస్తా అంటున్నాడు హీరో. నీ మంచి కోసమే చెబుతున్నాను రా, ఈ కేసు విచారణను వదిలిపెట్టరా అంటుంటాడు. నువ్వేం చెప్పినా వినను, ఈ కేసును విచారిస్తా అని హీరో వెళ్లిపోయాడు. హీరో మంచి కోసమే ఈ కేసును విచారించొద్దు అని అన్నాడు. కానీ అందులో ఉన్న ఆంతర్యం ఏమిటో ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు గీత అని హీరో యొక్క భార్యను చూపించారు. హీరో ఇప్పుడు తన కూతురుతో ఉన్నాడు. ఈమె రెండో కూతురు. ఆమెతో జాలీగా ఆడుకుంటున్నాడు. ఆల్రెడీ షాగుల్ గీతకు విషయం చెప్పినట్లున్నాడు. భర్త రాగానే ఈ కేసును నువ్వు వదిలేయొచ్చు కదా అని ఆమె అంటోంది. కానీ అతడు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనైనా విచారిస్తా అన్నాడు. అప్పుడే అతనికి కాల్ వచ్చింది. షాకింగ్ విషయం చెప్పారు. చంద్రన్ ను అతని కూతురును తీసుకురమ్మని చెప్పాడు కదా. ఇంటికెళ్లిన తర్వాత చంద్రన్ హీరో చెప్పిన విషయాల గురించి చర్చించాడు. అందువల్ల ఆమె తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయింది. వెంటనే ఆ ఇంటికి హీరో వెళ్ళాడు. చంద్రన్ బాగా ఏడుస్తున్నాడు. హీరో రాగానే హీరోపై ఎగిరెగిరి పడుతున్నాడు. నేను వద్దు వద్దు అని ఎంతో చెప్పాను, కానీ మీరు నా కూతుర్ని తీసుకొచ్చి కంప్లైంట్ చేయమని చెప్పారు. నా కూతురుకు ఆ విషయం చెప్పినప్పుడు ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీని అంతటికీ కారణం నువ్వే అని హీరోను తిడుతున్నాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు ఈ అమ్మాయిని హీరో విచారించాడు కదా, అప్పుడు ఆమె అన్ని విషయాలు చెప్పింది. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నకు చెప్పకూడదు అంది. కానీ ఇతడు కేసు ఫైల్ చేయాలి కదా, అందువల్ల చెప్పాల్సి వచ్చింది. ఇంట్లో ఈ విషయం తెలియగానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది. డెడ్ బాడీని చూడగానే హీరో యొక్క తల తిరుగుతోంది. అతనికి ఏదేదో గుర్తుకు వచ్చింది. సడన్ గా కింద పడిపోయాడు. ఇదంతా గమనించిన షాహుల్ వెంటనే హీరోను అక్కడి నుంచి పంపించాడు. హీరో ఇంటికి వచ్చాడు. కానీ ఆ అమ్మాయి ఉరికి వేలాడింది కదా, ఆ దృశ్యమే అతని కళ్ళ ముందు ఉంది. ఇంటికి రాగానే అతన్ని రిలాక్స్ చేయడానికి గీత ఎంతో ప్రయత్నిస్తోంది. అప్పుడు అతడు నిలా ఎక్కడ అని అడిగాడు. ఇతని యొక్క పెద్ద కూతురు పేరు నిలా. అప్పుడు హీరోయిన్ తను పైన పడుకుందని చెప్పింది. అతడు అస్సలు నమ్మట్లేదు. చెక్ చేయాలని పైనున్న రూమ్ కు వెళ్ళాడు. అతని కూతురు అక్కడే పడుకుని ఉంది, అయినా కూడా భయపడుతున్నాడు. ఇక వేరే రూమ్ చెక్ చేయాలని అటు వెళ్ళాడు. నిలా నిద్రపోతోంది, చెక్ చేయడం మీరు ఆపండి అంది. లేదు లేదు, నిలాను నేను చూడాలి అని ఇంకో రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అతడు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తుంటే అప్పుడు గీత నిజం చెప్పింది. నిలా చనిపోయింది, ఆమెను నువ్వే చంపావు అని భర్తను చూస్తూ అంటోంది. ఆ మాటలు వినగానే హీరో షాక్ అయ్యాడు. ఇప్పుడు జరిగిన విషయం అంతా మనకు చూపిస్తున్నారు. యాక్చువల్ గా నిలా అని ఇతనికి టీనేజ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 17 ఏళ్లు. ఆ అమ్మాయికి ఏదో జరిగింది. ఆ ఫ్లాష్ బ్యాక్ నే చూపిస్తున్నారు. శ్యామ్ అని ఒకతన్ని చూపించారు. ఇతడు ఒక పోలీసు యొక్క కూతురుతోనే తప్పుగా నడుచుకుని ఆ వీడియోను ఆమెకు చూపించి బెదిరించాడు. ఆ అమ్మాయి బాధతో ఊరేసుకుని చనిపోయింది. అందువల్ల పోలీసులంతా వీడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అతన్ని వెంబడించి మరి పోలీసులు ఒక చోట పట్టుకున్నారు. ఆ టీం కు హీరోనే హెడ్. అతన్ని లాక్ చేశాడు. అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ శ్యామ్ అనే అతడు ఒక మైనర్ అమ్మాయి దగ్గర తప్పుగా నడుచుకున్నాడు. అప్పుడు థామస్ అనే ఒక ఆఫీసర్ వీడిపై ఫోక్సో చట్టం కింద కేసు
కేసు పెట్టి లోపలేశాడు. ఆ కోపంతో నిందితుడు థామస్ యొక్క కూతురును ఏదైనా చేయాలని అనుకున్నాడు. డ్రగ్స్ ఇచ్చి ఆ అమ్మాయిని నాశనం చేశాడు. ఆ వీడియోతో ఆ అమ్మాయిని బెదిరించాడు. అందువల్లే ఆ అమ్మాయి చనిపోయింది. తన కూతురు చనిపోవడానికి కారణం ఇతడే కదా, అందువల్ల వీణ్ణి గాని పట్టుకుంటే నాకు చెప్పాలని థామస్ చెప్పాడు. సరే, ఈ విషయం అతనికి చెప్దామని ఇక్కడున్న ఆఫీసర్లు అనుకున్నారు. అదే టైంలో షాహుల్ గీతకు ఫోన్ చేసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నేను చెప్పే ఈ విషయం నీకు చాలా షాక్ కలిగిస్తుందని నాకు తెలుసు, కానీ నువ్వు షాక్ కావద్దు, నువ్వే ఓదార్చాలి అని అన్నాడు. సరేనని గీత కూడా చెప్పింది. ఇప్పుడు షాహుల్ హీరోను ఇక్కడ నుంచి పంపించాలని అనుకుంటున్నాడు. స్టేషన్ లో ఉన్న హీరోను చూస్తూ ఇకపై నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. హీరో వెళ్ళబోతుంటే ఫోన్ కాల్ వచ్చింది. అందువల్ల స్టేషన్ బయట ఉండి ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడే థామస్ లోపలికి వెళ్తుంటే చూశాడు. ఇతడెందుకు ఇక్కడికి వచ్చాడు అని ఆలోచిస్తున్నాడు. శ్యామ్ అనే నిందితుడిని పట్టుకున్నారు కదా, అతని ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏమైనా ఉందా అని చెక్ చేశారు. చూస్తే అందులో చాలా వీడియోలు ఉన్నాయి. ఇతడు చాలా మంది అమ్మాయిలను బెదిరించి వాళ్ళను రేప్ చేశాడు. ఆ వీడియోలను చూసిన పోలీసులు డిలీట్ చేయాలని చూస్తుంటే నా దగ్గర చాలా కాపీలు ఉన్నాయి, మీరు నన్నేం చేయలేరు అంటున్నాడు. అప్పుడు థామస్ అక్కడికి వచ్చి వీణ్ణి మస్తుగా కొడుతున్నాడు. ఎందుకురా నా కూతుర్ను అలా చేశావు అన్నాడు. కానీ వాడు మాత్రం చాలా హేళనగా మాట్లాడుతున్నాడు. ఇక వాణ్ణి చంపాలని అనుకున్నాడు. కానీ అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. సార్, ఏం చేస్తున్నారు సార్, కాసేపు సైలెంట్ గా ఉండండి సార్ అని కంట్రోల్ చేశాడు. హీరో లోపలికి రాగానే మిగతా పోలీసులు ల్యాప్టాప్ లను మూసేస్తున్నారు. ఎందుకలా వేగంగా తీస్తున్నారు, అందులో ఏముంది నాకు చూపించండి అని హీరో అన్నాడు. వద్దు సార్, మీరు చూడొద్దు సార్ అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మాటలు వినకుండా ఆ ల్యాప్టాప్ ను తీసుకుని వీడియోలను చూస్తున్నాడు. అందులో ఒక వీడియోను చూసి అతడు షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది అతని కూతురు. ఈ వీడియోను ఇతడు చూడకూడదన్న ఉద్దేశంతోనే షాహుల్ హీరోను ఇంటికి పంపించాడు. ఆల్రెడీ గీతకు కాల్ చేసి ఈ విషయమే చెప్పాడు. ఆ వీడియోను చూడగానే హీరోకు చాలా కోపం వచ్చింది. ఇంతకు ముందు అతన్ని థామస్ కొడుతుంటే ఆపాడు కదా, కానీ ఇప్పుడు హీరోను వెళ్లి మస్తుగా కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా వద్దు సార్, వాడు చస్తాడు సార్ అని ఆపారు. కానీ ఇతడు ఫుల్ గా కొట్టి వాణ్ణి చంపేశాడు. నేను చేయాల్సింది ఇతడు చేశాడు అని థామస్ కూడా సంతోషపడ్డాడు. సీన్ కట్ చేసి గీతను చూపించారు. గీత జరిగిన విషయాన్ని తన కూతుర్ని అడిగింది. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే, వాడు నన్ను లవ్ చేస్తున్నట్టు నమ్మించాడమ్మా, డ్రగ్స్ ఇచ్చి నన్ను మోసం చేశాడు, రహస్యంగా వీడియో తీశాడు, ఆ వీడియోతో నన్ను బెదిరించాడు, ఈ తప్పు చేసినందుకు నన్ను క్షమించండమ్మా అంటోంది. నీపై ఎలాంటి తప్పు లేదమ్మా, నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటా అని తల్లి చెప్పింది. ఈ విషయం అంతా తెలిసి హీరో కోపంగా ఇంటికి వచ్చాడు. నిలా ఎక్కడా అంటున్నాడు. కూతురును కొట్టాలని చూస్తున్నాడు. మన కూతురుపై ఎలాంటి తప్పు లేదండి, అర్థం చేసుకోండి అని గీత ఎంతో సర్ది చెప్తోంది. కానీ హీరో వినట్లేదు. నువ్వు ఆ వీడియోను చూడలేదు, చూస్తే ఇలా మాట్లాడవు, దానికి నేనెంత ఫ్రీడమ్ ఇచ్చాను, ఆ ఫ్రీడమ్ ను మిస్యూజ్ చేసింది, దాన్ని ఊరికే వదలను అని హీరో అంటున్నాడు. కూతురు రూమ్ కు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ తలుపులు ఓపెన్ కావట్లేదు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. చూస్తే ఉరి వేసుకుని కూతురు చనిపోయింది. మా నాన్న ఎంత కొడుతాడో అన్న భయంతో ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. ఇది చూసి హీరో షాక్ అయిపోయాడు. మైకంలో కింద పడ్డాడు. అప్పటి నుంచేని ఇతడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. తరచుగా ఇతనికి ఇలాంటి ఇల్యూషన్స్ వస్తుంటాయి. అప్పటి నుంచేని ఇతడు సరిగా ఉద్యోగం కూడా చేయలేదు. అందువల్లే ఇతనికి డీ ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ లో చూపించారు. హీరో చెకప్ కోసం హాస్పిటల్ కు వచ్చాడు. ఇంకోవైపు చంద్రన్ తన కూతురు చనిపోవడాన్ని తలుచుకుని చాలా బాధపడుతున్నాడు. దీని అంతటికీ కారణం హీరోనే, అతని వల్లే ఇదంతా జరిగింది అంటుంటాడు. మీడియాతో కూడా అదే చెప్పాడు. ఇప్పుడు షాహుల్ హీరో యొక్క డాక్టర్ తో మాట్లాడుతున్నాడు. ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి వాడెప్పుడు బయటపడతాడు అని అడిగాడు. నిలా ఎక్కడా అని హీరో డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంటాడు. ఇదంతా చూసి చిన్న పాప భయపడే ఛాన్స్ ఉంది. అందువల్ల ఇకపై ఇతనితో ఉండకూడదు, డివోర్స్ ఇద్దామని హీరోయిన్ అనుకుంటోంది. విషయం భర్తకు చెప్పింది. కానీ అలా మాత్రం చేయకు అని అతడు అన్నాడు. కానీ ఆమె నిర్ణయం తీసుకున్నా అంది. యాక్చువల్ గా నిలా అంటే హీరోకు చాలా చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసుకునేవాడు. కూతురు ఏదడిగితే అది కొనిచ్చేవాడు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ కూతురు చనిపోయింది. కూతురు చనిపోయిందన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఇతడు చాలా బాధపడుతుంటాడు. యాక్చువల్ గా శ్యామ్ ను చంపింది హీరోనే, కానీ అతన్ని నేనే చంపానని థామస్ జైలుకి వెళ్ళాడు. 7 నెలల పాటు జైలులో ఉండి ఆ తర్వాత థామస్ ఇంటికొచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న థామస్ ను కలవడానికి హీరో వచ్చాడు. అతన్ని చూస్తూ న్యాయంగా నేనే లోపలికెళ్ళాలి, కానీ మీరెళ్లారు, సారీ అని హీరో అన్నాడు. పర్వాలేదులేండి సార్, నేను కూడా వాణ్ణి తప్పకుండా చంపేవాణ్ణే. నాకంటే సర్వీస్ అయిపోయింది, కానీ మీకు ఇంకా చాలా సర్వీస్ ఉంది. అందువల్లే
వల్లే ఇలా చేశా అని చెప్పాడు. ఇక నైట్ థామస్ ఇంట్లో ప్రేయర్ చేస్తున్నాడు. అదే టైంలో ఒక 5గురు ఈ ఇంటికి వచ్చారు. వాళ్ళంతా టీనేజ్ లో ఉన్నారు. మేము మీ కూతురు యొక్క ఫ్రెండ్స్ అని చెప్పారు. సరే రండి అని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. తన కూతురు ఫ్రెండ్స్ అయితే తప్పకుండా ఇతనికి తెలిసేది. కానీ వీళ్ళెవరో అతడు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాడు. వీళ్ళంతా నిజంగా ఫ్రెండ్సేనా లేక వేరే ఎవరైనా అని థామస్ కు డౌట్ వచ్చింది. ఒక టీచర్ గురించి అడిగితే తెలిసినట్లే వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు స్కూల్లో దిగిన ఫోటో తీసి టీచర్ గురించి చెప్పారు కదా, ఇందులో ఆ టీచర్ ఎవరో చూపించండి అని అన్నాడు. అప్పుడు అంతా కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వీళ్ళు నటించారనేది థామస్ గుర్తుపట్టాడు. ఎవర్రా మీరంతా అని అడుగుతుంటే నువ్వు శ్యామ్ అనే ఒక అతన్ని చంపావు కదా, వాడి ఫ్రెండ్స్ మేమంతా అని అన్నారు. ఎందుకురా అతన్ని చంపావని కోప్పడుతున్నారు. చంపడానికే వీళ్ళంతా వచ్చారనేది థామస్ కు అర్థమైంది. అప్పుడు థామస్ ముక్కు నుంచి థామస్ భార్య యొక్క ముక్కు నుంచి రక్తం వస్తోంది. కొంచెం సేపటి క్రితమే అందరూ జ్యూస్ తాగారు. అందులో వీళ్ళకే తెలియకుండా విషం కలిపి ఇచ్చారు వాళ్ళు. యాక్చువల్ గా శ్యామును చంపింది హీరో, కానీ థామస్ చంపినట్లే వీళ్ళకు తెలుసు. అందువల్లే ఇతన్ని చంపారు. కానీ థామస్ వైఫ్ ఏమంటోందంటే శ్యామును నా భర్త చంపలేదు, హరిశంకర్ అనే పేరుతో ఉన్న హీరోనే చంపాడు అని చెప్పింది. హరిశంకర్ ఎవరనేది ఫోన్ లో వీళ్ళు చూశారు. ఓహో వీడే చంపాడా, అయితే వీడిని వదిలిపెట్టకూడదు అనుకుంటూ వెళ్తున్నారు. యాక్చువల్ గా థామస్ ఇంట్లో లోపల నుంచి లాక్ చేయబడి ఉంది. వాళ్ళు విషం తాగి చనిపోయినట్లు పోలీసులు అనుకుంటున్నారు. అప్పుడు హీరో అక్కడ మొత్తం తిరిగి చూశాడు. ఇది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ తో జరిగిన హత్యలు అనేది అతడు గుర్తుపట్టాడు. ఒక రోజు క్రితమే ఇతన్ని కలవడానికి వచ్చాను. అప్పుడు నార్మల్ గా మాట్లాడాడు. సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సే లేదు. ఒకవేళ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటే కూతురు యొక్క ఫోటో చూసుకునేవారు, కానీ స్కూల్ ఫోటోను చూడరు. అంతేకాదు ఇక్కడ చూడండి, నిమ్మరసం తాగారు. అక్కడ నిమ్మకాయలను చాలా కోసారు. దీన్ని బట్టి చూస్తే నిమ్మకాయ రసాన్ని చాలా మంది తాగారు. దీన్ని బట్టి చూస్తే ఏదో తప్పుగా జరిగింది అని హీరో అన్నాడు. కానీ లోపల నుంచి తలుపేసి ఉంది కదా అని షాగులు అంటుంటే లేదు లేదు పైకప్పుకు రంధ్రం పడింది, అక్కడి నుంచి వెళ్లిపోయారు అని చెప్పాడు. హీరో వెళ్లిన తర్వాత షాగులు చెక్ చేశాడు. హీరో చెప్పినట్లే జరిగినట్లు అతనికి తెలిసిందే. హీరో ఆ చైన్ కేసును సీరియస్ గా తీసుకుని విచారించడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే యాక్చువల్ గా ఇతని కూతురు నిలాను కూడా ఒకడు మోసం చేశాడు. ఆమె చైన్ ను పట్టుకెళ్లాడు. ఆమె కూడా డూప్లికేట్ చైన్ నే మెడలో వేసుకునేది. అమ్మాయిలతో ఎవడో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. పక్కా ప్లాన్ తో వాళ్లకు డ్రగ్స్ ఇస్తున్నాడు. ఆ తర్వాత శారీరకంగా కలుస్తున్నాడు. ఆ తర్వాత వీడియో చూపించి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడనేది ఇతనికి తెలిసిందే. ఇప్పుడు నిలా యొక్క ఫ్రెండ్స్ ను కలవడానికి వచ్చాడు. నిలా ఒక అబ్బాయితో తిరుగుతోందని తెలిసింది. ఆ వ్యక్తి ఇతడేనా అని శ్యామ్ ఫోటోను చూపించాడు. చనిపోయిన శ్యామ్ యొక్క ఫోటో చూపించాడు. లేదు సార్, ఇతనితో మేం చూసిందే లేదు, మేం చూసిన అతడు వేరే అని వాళ్ళు చెప్పారు. నా కూతురు వేరే ఒక వ్యక్తితో ఉందా, కానీ ఆ వీడియోలు శ్యామ్ యొక్క ల్యాప్టాప్ కు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నాడు. అయితే ఈ టీంలో 2-3 ఉన్నారా అని సందేహపడ్డాడు. కానీ యాక్చువల్ గా ఆ టీంలో 6 ఉన్నట్లు మనకు చూపించారు. జోసెఫ్ యొక్క కూతురు ఏం చెప్పింది, నా చైన్ ను ఎవడో కొట్టేశాడు, మా నాన్న నేను ఇద్దరం కలిసి కంప్లైంట్ చేశామని చెప్పింది. ఆమె మాటలను ఇతడు అస్సలు నమ్మలేదు. అందువల్ల మళ్ళీ ఆ అమ్మాయిని వెళ్లి కలిశాడు. నీకేదో జరిగింది, నిజం చెప్పమ్మా, నేనెవరికి చెప్పను అన్నాడు. అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్తోంది. సార్, ఒకడు పక్కా ప్లాన్ ప్రకారం నాతో క్లోజ్ గా ఉన్నాడు, నన్ను మోసం చేశాడు. ఆ తర్వాత బెదిరించి డబ్బులు తీసుకునేవాడు. ఒకానొక స్టేజ్ లో నా చైన్ కూడా తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో చెప్పలేను కదా, అందువల్లే ఎవరో కొట్టేశారని చెప్పాను. ఇది జరిగిన కొన్ని రోజులకే నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారని ఆమె చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన చైన్ ను ఒక అమ్మాయి బంగారం షాప్ లో కుదువ పెట్టిందనేది హీరోకు తెలియవచ్చింది. ఆ అమ్మాయిని విచారించడం కోసం వెళ్ళాడు. ఇతడు నీకు తెలుసా అని శ్యామ్ ఫోటోను చూపించారు. తెలియదని ఆమె చెప్పింది. అయితే ఈ చైన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పని అడిగాడు. అప్పుడు ఆమె సార్ ఇది నాకు దొరికిందని చెప్పింది. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఈ అమ్మాయి ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ట్రయల్ రూమ్ లో కొన్ని దుస్తులు వదిలేసి వెళ్తారు కదా, వాటిని క్లియర్ చేయడానికి అందులోకి వెళ్ళింది. చూస్తే అక్కడున్న దుస్తుల్లో ఈమెకు చైన్ దొరికింది. ఈ చైన్ ను తనతోనే పెట్టుకుంది. ఇంతకీ ఏ రోజు దొరికింది నీకు, ఆలోచించి చెప్పు అని హీరో అడిగాడు. ఆమె ఆ రోజు చెప్పింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తున్నారు. సెలీన్ అనే అమ్మాయే ఆ ప్యాంటును విప్పింది, వేరే డ్రెస్ వేసుకుని వెళ్లిపోయింది. దీన్ని బట్టి చూస్తే సెలీన్ దగ్గరే ఆ నగ ఉన్నట్లు గుర్తించారు. ఆమె బయటకు రాగానే సెలీన్ తో మేనేజర్ మాట్లాడాడు. అయితే ఈ మేనేజర్ కు సెలీన్ అనే అమ్మాయి తెలుసని వాళ్ళు అనుకున్నారు. మేనేజర్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి నీకు తెలుసా అని అడిగితే, సార్ బెంగళూరులో ఉన్నప్పుడు పబ్ లో పార్టీకి వెళ్ళాను, అప్పుడు ఈ అమ్మాయి పరిచయం అయింది, ఆమెతో డాన్స్ కూడా చేశాను, కానీ ఇక్కడ కలిసినప్పుడు పెద్దగా మాట్లాడలేదు, ఇంత
అడిగితే నాకు తెలుసు సార్ అని అతడు చెప్పాడు. సరే ఏం పబ్బో చెప్పని హీరో డీటెయిల్స్ తీసుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళడానికి లిఫ్ట్ లో ఎక్కాడు. అప్పుడు లిఫ్ట్ లో ఆల్రెడీ 3 అబ్బాయిలు ఉన్నారు. ఆల్రెడీ 5గురిని చూపించారు కదా, వారిలో 3 వీరు. హీరోకు వాళ్ళెవరో అసలు తెలియదు. అందువల్ల హీరో మాత్రం సాధారణంగా ట్రావెల్ చేస్తున్నాడు. హీరో కార్ లో వెళ్లేటప్పుడు ఈ గ్యాంగ్ లోని 5గురు హీరో యొక్క కార్ ను ఫాలో అవుతున్నారు. హీరోను ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. ఈ టీం యొక్క హెడ్ పేరు ల్యామ్స్. సడన్ గా ల్యామ్స్ ఫాలో చేయడం ఆప్ చేశాడు. ఈ 5గురిలో శ్యామ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు యానా. ఆమె ఏమంటోందంటే శ్యామ్ కోసం మనం ప్రతీకారం తీర్చుకునే తీరాలి, అతన్ని ఫాలో కా అంటోంది. కానీ ల్యామ్స్ మాత్రం వద్దు, నేను చెప్పేది విను అంటున్నాడు. ఆల్రెడీ సెలిన్ యొక్క గుర్తింపు తెలియవచ్చింది, ఈజీగా మనల్ని లాక్ చేస్తారు, కొంచెం టైం తీసుకుందామని అంటున్నాడు. వేరే ఒక రోజు సమయం చూసి వేసేద్దాం అన్నాడు. కొంచెం సేపు ఆయన ఆలోచించింది, చివరకు సరే అందే. ఇప్పుడు హీరో సీనియర్ ను కలిసి మాట్లాడడానికి వచ్చాడు. ఇప్పటి వరకు హీరో కనిపెట్టిన విషయాలన్నీ చెప్పాడు. సార్ బెంగళూరుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే టీం మొత్తాన్ని పట్టుకోగలమని అన్నాడు. అతడు కూడా పర్మిషన్ ఇచ్చాడు. యాక్చువల్ గా ఈ 5 మెంబర్స్ డ్రగ్స్ సప్లై చేస్తుంటారు. దాని ద్వారా వీళ్లకు చాలా డబ్బు వస్తోంది. అంతేకాదు చాలా మంది అమ్మాయిలను మోసం చేసి వీళ్ళ వలలో వేసుకుంటున్నారు. ఆ అమ్మాయిలకు డ్రగ్స్ ఇస్తున్నారు. మత్తులో ఉన్నప్పుడు రేప్ చేస్తూ వీడియోలు తీస్తారు. ఆ వీడియోలను చూపించి బెదిరిస్తారు. సినిమా స్టార్టింగ్ లో జోసఫ్ అని ఒక అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కదా, అతడు బెంగళూరుకు చెందిన పోలీసు. ఇప్పుడు ఆ కేసును హీరో విచారిస్తున్నాడు. ఆ ఫోటోను చూసినప్పుడు హీరోకు చాలా డౌట్లు వచ్చాయి. అతడు ఏదో బాధలో ఉండి సూసైడ్ చేసుకున్నట్లు అనిపించలేదు. ఎవరైనా ఫోర్స్ చేసి సూసైడ్ చేసుకో అంటే ఎలా ఉంటుందో అలాగే అతడు సూసైడ్ చేసుకున్నట్లు ఉంది. ఒకవేళ అతని కూతురు ఫుటేజ్ చూపించి ఎవరైనా బెదిరించారేమో, ఆ బెదిరింపుల వల్లే అతడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడేమో అని హీరో అనుకుంటున్నాడు. వాళ్ళు మోసం చేయాలనుకుంటే ఎవరినైనా చేయొచ్చు, కానీ పోలీసుల యొక్క కూతురులను మాత్రమే పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు హీరోకు ఒక కాల్ వచ్చింది. అందులో ఏం చెప్పారంటే, సార్ ఇప్పుడు సెలిన్ పార్టీలో ఉంది, వెంటనే బయలుదేరి రండి అని చెప్పారు. హీరో అక్కడికి వెళ్ళాడు. వెంటనే ఆమెను పట్టుకోకూడదు, ఆమె ద్వారా మిగతా వారిని కూడా పట్టుకోవాలని హీరో అనుకున్నాడు. అందువల్ల దూరంగా ఉండి ఆమెనే గమనిస్తున్నాడు. ఆమె రెస్ట్ రూమ్ కు వెళ్తుంటే లేడీ అసిస్టెంట్ కు సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడు అసిస్టెంట్ లోపలికి వెళ్ళింది. అప్పుడు మధ్యలో లేడీ అసిస్టెంట్ ఆమెను చూస్తుంటే సెలిన్ కు డౌట్ వచ్చింది. అక్కడ నుంచి సెలిన్ వెళ్లేటప్పుడు లేడీ అసిస్టెంట్ ను కొట్టి వెళ్ళింది. అందువల్ల ఆ విషయాన్ని మిగతా వాళ్లకు ఆ అసిస్టెంట్ చెప్పింది. ఇక ఆమెను పట్టుకోవాలని వెంబడిస్తున్నారు. ఆ లోపలే సెలిన్ కార్ తీసుకుని పారిపోయింది. వదలకుండా వెనకే ఫాలో అవుతున్నారు. వెంటనే సెలిన్ ఫోన్ చేసి టీమ్ లో ఉన్న మిగతా వాళ్లకు చెప్పింది. మిగతా వాళ్ళంతా ఆమెను కాపాడాలని బయలుదేరారు. ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని హీరో ఫాలో అవుతున్నాడు. సడన్ గా ఒక సందు లోపలికి వెళ్ళింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో వీళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇక్కడే ఎక్కడో ఉండే ఛాన్స్ ఉంటుంది అని, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటుందని హీరో దిగి వెతుకుతున్నాడు. అప్పుడు ఆమె సడన్ గా కారును తిప్పుకుని హీరోను ఢీ కొట్టేలా వచ్చింది. కానీ హీరో పక్కకు జరిగాడు. అప్పుడు ఆమె కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ లారీ వచ్చిన వేగానికి ఈ కారు అప్పలమైంది. అప్పుడు హీరో ఆమెకు ఏమైంది అని పక్కకు వెళ్లి చూస్తున్నాడు. ఆ యాక్సిడెంట్ లో సెలిన్ చనిపోయింది. యాక్చువల్ గా ఈమెను రక్షించాలని ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఆమె చనిపోయిన విషయం వీళ్లకు తెలియవచ్చింది. అందువల్ల చాలా కోప్పడ్డారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో హీరోను వదలకూడదు అనుకున్నారు. ఈమె డెడ్ బాడీని చూడ్డానికి ఫ్రెండ్స్ వస్తారు కదా, అందువల్ల డాక్టర్ తో హీరో ఏం చెప్పాడంటే, ఈ డెడ్ బాడీని చూడ్డానికి ఎవరొచ్చినా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పాడు. ఇక అంతా బయట ఉన్న క్రమంలో ఆ నలుగురు లోపలికొచ్చారు. సెలిన్ డెడ్ బాడీని శోకంగా చూస్తున్నారు. ఇదే టైంలో డాక్టర్ లేడీ లోపలకు వచ్చింది. ఎవరు మీరు, లోపలికి ఎలా వచ్చారు అని అడిగింది. అప్పుడు వాళ్ళు చాలా కోపంగా చూశారు. అప్పుడు ఆ డాక్టర్ లేడీ భయపడిపోయింది. వెంటనే హీరోకు కాల్ చేసి చెప్పింది. ఆమె మాట్లాడుతుంటేనే ఆమెకు ఏదో సమస్య ఎదురైందనేది హీరోకు అర్థమైంది. అందువల్ల వేగంగా వస్తున్నాడు. వాళ్ళు డాక్టర్ ను అటాక్ చేసేటప్పుడు హీరో వచ్చాడు. వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. ఆ నలుగురు కలిసి హీరోను బాగా కొడుతున్నారు. అప్పుడు హీరోకు బాగా కోపం వచ్చి ఆ నలుగురిని పట్టుకుని కొట్టాడు. వాళ్ళు తప్పించుకోవడం కోసం డాక్టర్ గొంతు దగ్గర కత్తి పెట్టి బెదిరించారు హీరోను. గేటు వరకు ఆమెను పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. డాక్టర్ కు ఏమీ కాలేదు. సీరియస్ కండిషన్ లో ఉన్న డాక్టర్ ఏం చెప్తోందంటే, సార్ వారిలో ఇద్దరు నాకు ఆల్రెడీ తెలుసు సార్. యాక్చువల్ గా వారిద్దరు కూడా డ్రగ్ అడిక్ట్. వాళ్ళు బాగా బానిసలు కావడంతో హాస్పిటల్లో చేర్పించారు. అలాంటప్పుడే నేను చూసా అని చెప్పింది. జోసఫ్ అసిస్టెంట్ ఉంటాడు కదా, చివరిసారిగా జోసఫ్ హ్యాండిల్ చేసిన కేసు గురించి హీరో అతన్ని అడిగాడు. ఇప్పుడు వేరే అటాక్ చేశారు కదా, వాళ్ళ యొక్క ఫోటోలు కూడా హీరో దగ్గర ఉన్నాయి. ఆ ఫోటోలు చూపించి వీళ్ళు మీకు తెలుసా అని అసిస్టెంట్ ను హీరో అడిగాడు.
అడిగాడు. ఆ ఫోటోలు చూడగానే అసిస్టెంట్ యొక్క ముఖమే మారిపోయింది. సార్, బస్సులో ఉన్న ముగ్గురు పిల్లల్ని చూసాం సార్. ఆ ముగ్గురు పిల్లలపై మేము కేసు ఫైల్ చేయలేదు. యాక్చువల్ గా ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని విషయం చెప్తున్నాడు. జోసెఫ్ అతని మనుషులు ఒక హోటల్లో తింటున్నారు. బస్సులో కొంతమంది పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ అరాచకం సృష్టిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే జోసెఫ్ అతని అసిస్టెంట్ తో ఆ బస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బస్సులో ఉన్నది ఈ టీంలోని ముగ్గురు పిల్లలే. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటుంటే కండక్టర్ నిలదీశాడు. కండక్టర్ ను బాగా కొట్టారు. అందువల్లే అతడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. అక్కడ డ్రగ్స్ ఉండడం ఇన్స్పెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళను తీసుకెళ్తున్నాడు. జీపులో ఎక్కించుకుని తీసుకెళ్తుంటే అందులో ఉన్న అబ్బాయి ఏమంటున్నాడంటే, సార్, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాం, కానీ మమ్మల్ని వదిలేయండి అని అన్నాడు. కానీ ఈ జోసెఫ్, నాకు డబ్బు అవసరం లేదు, వేరే ఇంకోటి కావాలి అని ఆ అమ్మాయిలను తప్పుగా చూస్తున్నాడు. ఒక అమ్మాయి తొడపై చేయి వేస్తే ఆమె అతని ముఖంపై ఉమ్మింది. అప్పుడు అతడు నవ్వుతున్నాడు. అసిస్టెంట్ జీపును స్టేషన్ కు తీసుకెళ్తుంటే అటు కాదు, వేరే చోటుకు తీసుకెళ్దామన్నాడు. అడవి లాంటి ప్రదేశానికి బండి వెళ్ళింది. ఆ అబ్బాయిని మాత్రం జీపులోనే కూర్చోబెట్టాడు. ఆ అమ్మాయిలను కిందకు దించాడు. ఆ ఇద్దరు అమ్మాయిలను రేప్ చేశాడు. అందువల్లే జోసెఫ్ యొక్క కూతురును వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ అమ్మాయిని మోసం చేసి వీడియో తీసి ఆ వీడియోను జోసెఫ్ కు పంపించి సూసైడ్ చేసుకుంటావా లేక దీన్ని లీక్ చేయాలా అని బెదిరించారు. వేరే దారి లేక అతడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సినిమా స్టార్టింగ్ లో చంద్రన్ అని కండక్టర్ తన కూతుర్ని కోల్పోయాడు కదా, అతడే ఆ బస్సులో కండక్టర్ గా ఉన్నాడు. ఇప్పుడు చంద్రన్ ను కూడా హీరో పిలిచాడు. ఈ గ్రూప్ లోని మెంబర్స్ తెలుసా అని ఫోటోలు చూపించాడు. ఫోటోలు చూడగానే తెలుసు సార్ అని అతడు కూడా ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఆ బస్సులో ఇతడు కండక్టర్. అప్పుడే అతనికి కూతురు నుంచి వీడియో కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతుంటే బస్సులో ఉన్న ప్రయాణికులు, కండక్టర్ సార్, లోపలికి రండి అని పిలిచారు. ఈ ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పారు. ఏంటి, డ్రగ్స్ తీసుకుంటున్నారా? బ్యాగ్ ఇవ్వండి, చెక్ చేయాలి అని కండక్టర్ బ్యాగ్ తీసుకున్నాడు. చెక్ చేయొద్దండి, మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళంటున్నారు. కానీ పట్టించుకోకుండా అతడు చెక్ చేశాడు. అప్పుడు ఆ కుర్రాడు గట్టిగా కండక్టర్ ముఖంపై కొట్టాడు. అతని ముక్కులోంచి రక్తం వస్తోంది. అప్పుడే కండక్టర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. మీరు ఆ పిల్లల గురించి పోలీసులకు చెప్పారు కదా, వాళ్ళు మీపై పగబట్టారు. అందువల్ల కావాలనే పక్క ప్రాంతం మీ కూతురుతో మూవ్ అయ్యారు. డ్రగ్స్ ఇచ్చి మీ కూతురును రేప్ చేశారు. ఆ వీడియో చూపించి మీ కూతురును బెదిరించారు. యాక్చువల్ గా ఇదే జరిగింది, అర్థం చేసుకోండి అని పోలీసులు చెప్పారు. కానీ ఇప్పుడు కూడా అతడు అస్సలు నమ్మట్లేదు. మీరు హీరోను కాపాడడానికి ఇలా చెప్తున్నారు, నా కూతురుకు అలా జరిగి ఉండదు అని అతడు అంటున్నాడు. ఇలాంటి క్రమంలోనే మరి నన్నెందుకు టార్గెట్ చేశారు అని హీరో అనుకుంటున్నాడు. నా కోసం ఒక విషయం నా భార్యతో మాట్లాడతావా అని ఫ్రెండ్ తో అంటున్నాడు. ఇప్పుడు సాగుల్ హీరో యొక్క భార్యను పిలిచాడు. వీళ్ళు మీకు తెలుసా అని వాళ్ళ యొక్క ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోలను చూడగానే ఆమె షాక్ అయింది. తెలుసు అని ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పింది. గీత, నెల ఇద్దరు కలిసి ఒక పని విషయంగా బెంగళూరుకు వెళ్లారు. తిరిగి ఆ బస్సులో వస్తున్నారు. వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటుంటే చూశారు. అప్పుడు గీత వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలదీసింది. డ్రగ్స్ తీసుకోకూడదు, ఆపండి అని అంది. కానీ వాళ్ళు మత్తులో ఉండడం వల్ల పొగరుగా మాట్లాడారు. అప్పుడు లైట్ గా గొడవ జరిగింది. అప్పుడే కండక్టర్ ను పిలిచారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జోసెఫ్ అక్కడికి వచ్చి ఈ ముగ్గురిని తీసుకెళ్లాడు. అందువల్లే వారికి ఈ సంఘటనతో లింక్ అయిన అందరిపై పగ తీర్చుకోవాలని వాళ్ళు అనుకున్నారు. ఇంతకీ వీళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు అని గీత అడిగితే, ఏమీ లేదు, ఊరికే అని షాహుల్ అన్నాడు. జరిగిన విషయం అంతా నీ భార్యకు చెప్పాలా అని హీరోను షాహుల్ అడిగాడు. ఎందుకంటే ఇన్నాళ్లుగా హీరో పైనే తప్పు ఉందని, అతని వల్లే కూతురు చనిపోయిందని హీరోయిన్ అనుకుంటోంది. కానీ హీరోయిన్ చేసిన ఒక విషయం వల్లే ఇదంతా జరిగిందనేది ఇప్పుడు హీరోకు తెలిసిందే. కానీ హీరో ఏమంటున్నాడంటే, దయచేసి ఎప్పటికీ ఈ విషయం నా భార్యకు చెప్పొద్దు. నా కూతురు చావుకు నేనే కారణమని ప్రతిరోజు నేను వేదన అనుభవిస్తున్నా. ఈ విషయం నా వైఫ్ కు తెలిస్తే తను బాధపడుతుంది. అందువల్ల ఎట్టు పరిస్థితుల్లో చెప్పకూడదన్నాడు. ఇప్పుడు డివోర్స్ యొక్క చివరి స్టేజ్ కు వచ్చారు. ఈ గ్రూప్ లోని కొందరి యొక్క నంబర్లను ట్రేస్ చేశారు. వాళ్ళు ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నారనేది పోలీసులకు తెలియవచ్చింది. చంద్రన్ ను ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. మొదట అతడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి అని తన వాళ్లకు చెప్పాడు హీరో. అతడు తన కూతురు యొక్క ఫోటో తీసుకోవడానికి ఒక షాప్ కు వెళ్ళాడు. చంద్రన్ వస్తుంటే ముఠా అతన్ని లాక్ చేసింది. కత్తితో పొడిచి పారిపోతున్నారు. హీరో పరుగెత్తుకుంటూ వస్తుంటే అతడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. హీరో చెప్పింది నిజమే అని ఇప్పుడే అతనికి అర్థమైంది. చంద్రన్ ను ఎలాగోలా చేసి కాపాడారు. ఇప్పుడు హీరోకు ఒక అనుమానం వచ్చింది. నా భార్యను ఇప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంది కదా అనుకున్నాడు. తన ఇంటికి వచ్చాడు, కానీ లేదు, పుట్టింటికి వెళ్ళిందని పక్కనున్న వాళ్ళు చెప్పారు. వెంటనే మామగారి ఇంటికి బయలుదేరాడు. గీత వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఇక
ముగ్గురు మాట్లాడుకుంటూ తినడం స్టార్ట్ చేశారు. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. పాపను వెళ్లి తలుపులు తీయమని చెప్పింది హీరోయిన్. తలుపులు తెరిచిన ఆ పాప రక్తంతో తడిసిపోయి లోపలకు వచ్చింది. యాక్చువల్ గా ఆ గ్రూప్ లోని నలుగురు ఇక్కడికి వచ్చారు. బయట ఉన్న వాచ్మెన్ ను కూడా చంపేశారు. ఆ వాచ్మెన్ రక్తాన్నే ఈ పాపకు పూశారు. హీరో కాల్ చేసి విషయం చెప్దామని అనుకున్నాడు. వీడియో కాల్ చేశాడు. కానీ తీసింది మాత్రం ఆ గ్యాంగ్ యొక్క హెడ్. ఏంట్రా అలర్ట్ చేద్దామని అనుకున్నావా? నువ్వు వచ్చేసరికి వీళ్ళ కథ ముగుస్తుంది అంటున్నాడు. అప్పుడు హీరో వేగంగా కారులో వస్తున్నాడు. నీ కూతుర్ని ఎందుకు టార్గెట్ చేశామో తెలుసా? ఈ కారణంతోనే అని హీరోయిన్ కు చెప్పారు. ఆ వీడియోలన్నీ ఆమెకు చూపించి చాలా బాధ పెడుతున్నారు. అందులో ఒకడు లైటర్ ఆన్ చేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. ఇదంతా కూడా గీత వాళ్ళ నాన్న గమనించాడు. టక్కున మందు తీసి అతనిపై పోశాడు. ఆ మందుకు లైటర్ అంటుకొని సడన్ గా మంటలొచ్చాయి. అదే టైంలో గీత వాళ్ళ నాన్న గన్ తీశాడు. అటు ఇటు షూట్ చేస్తూనే ఉన్నాడు. నలుగురు భయపడిపోయి ఒక్కో చోట దాక్కున్నారు. మీరు బయలుదేరండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని అతడు అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఆమె కూతురు కారులో బయలుదేరుతున్నారు. ఒకనొక స్టేజ్ లో ఆ పెద్దయిన గన్ లో బుల్లెట్స్ ఖాళీ అయ్యాయి. అప్పుడు వాళ్ళు అతన్ని చంపేశారు. ఇక హీరోయిన్ ను పట్టుకోవడానికి వాళ్ళు కూడా కారులో వేగంగా వస్తున్నారు. వేగంగా వచ్చి కారును సైడ్ గా ఢీకొట్టారు. అప్పుడు గీత వాళ్ళతో ఫైట్ చేస్తోంది. నువ్వు పారిపో అని తన కూతురుకు చెప్పింది. ఆ పాప అక్కడి నుంచి పారిపోతోంది. నీ కూతుర్ని చంపుతాం, నిన్ను చంపుతామని వాళ్ళు అంటున్నారు. గీతను చంపబోతుంటే అప్పుడే హీరో వచ్చాడు. వాళ్ళు గీతను పొడి చేసి పారిపోతున్నారు. తన భార్యకు ఏమైందని హీరో దగ్గరగా వచ్చాడు. నన్ను వదిలేయండి, మొదట పాపను చూడండి అని ఆమె చెప్తోంది. ఆమెను ఒక పక్కన కూర్చోబెట్టాడు. ఇంకోవైపు పాప భయంతో పారిపోతోంది. మధ్యలో ఒక పాత బిల్డింగ్ ఉంటే అందులోకి వెళ్లి ఆ పాప దాక్కుంది. అదంతా వాళ్ళు గమనించారు. ఇదిగో చూడు పాప, నువ్వు ఇక్కడే ఉన్నావని మాకు బాగా తెలుసు, మర్యాదగా బయటకు రా అని పిలుస్తున్నారు. ఆమెను కనిపెట్టి అటాక్ చేద్దామని అనుకుంటున్నారు. ఆలోపే హీరో వచ్చాడు. ఆ నలుగురితో బాగా ఫైట్ చేస్తున్నాడు. ఈసారి పిచ్చి పట్టినట్లు ఒక్కొక్కడిని పట్టుకుని బాగా కొట్టాడు. గ్రూప్ నాయకుడు ఉంటాడే ల్యామ్స్, వాడితో చాలా సేపటి నుంచి ఫైట్ చేస్తున్నాడు. అతని గొంతును లాక్ చేశాడు. అప్పుడు తన కూతురు గుర్తుకు వస్తోంది హీరోకు. ఇంకా గట్టిగా నొక్కితే వాడు చచ్చేలా ఉన్నాడు. కానీ ఆ లోపలే అక్కడికి షాగుల్ అతని టీం వచ్చారు. వద్దు, వాణ్ణి చంపొద్దు అని ఆపారు. గీత ఓకేనా అని హీరో అడిగితే బాగానే ఉందని చెప్పారు. ఎలాగోలా చేసి హీరో భార్యను కూతురును కాపాడుకున్నాడు. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత చూపించారు. యాక్చువల్ గా వీరిద్దరు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు కదా, కానీ ఇప్పుడు కలిసిపోయారు. ఆ చిన్న పాప యొక్క బర్త్డే పార్టీ జరుగుతోంది. అక్కడికి వచ్చిన సాహుల్, నువ్వు న్యూస్ చూసావా అని అడిగాడు. ఎందుకు అడుగుతున్నావు? సరే చూద్దాం రా అని హీరో అన్నాడు. ఇప్పుడు ఒక రోజు ముందు జరిగిన విషయాలను చూపిస్తున్నారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ నలుగురిని విడుదల చేశారు. ఒకడు పళ్ళు తీసుకొచ్చాడు. ఆ పళ్ళను నలుగురు తింటున్నారు. మళ్ళీ ఎలాంటి నేరాలు చేద్దాము అని వాళ్ళు చర్చించుకుంటున్నారు. సీన్ కట్ చేసి హీరో న్యూస్ చూస్తుంటే చూపించారు. యాక్చువల్ గా వాళ్ళు పండ్లు తిన్నారు కదా, ఆ నలుగురు ఒక చోట చనిపోయారని న్యూస్ లో చెబుతున్నారు. వాళ్ళ ముక్కుల్లోంచి రక్తం వచ్చి మరీ చనిపోయారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్లే చనిపోయారని న్యూస్ లో చెప్పారు. కానీ ఇదంతా హీరోనే చేసి ఉంటాడని సాహుల్ అనుమానంతో చూస్తున్నాడు. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూపిస్తున్నారు. సడన్ గా పళ్ళు తిన్న తర్వాత వీళ్ళ ముక్కుల్లోంచి రక్తం వస్తుంటుంది. ఏంటి ఇలా రక్తం వస్తోంది అని అనుకుంటున్నారు. వీళ్ళు పళ్ళు కొన్నారు కదా, అందులోనే ఏదో కలిసిందని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు హీరో వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని దగ్గరికి వెళ్లి కొట్టాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు కింద పడి చనిపోయారు. హీరో ఈ న్యూస్ చూసిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇవ్వట్లేదు. కేక్ కట్ చేయడానికి టైం అయింది, రా అని సాహుల్ ను పిలిచాడు. ఇప్పుడు కూతురు దగ్గరకు వెళ్లి కేక్ కట్ చేస్తున్నాడు. అప్పుడు సాహుల్ హీరోను అనుమానంగా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు హీరో కూడా సాహుల్ ను చూస్తూ లైట్ గా నవ్వుతున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాలోని ట్విస్టులు మీకు నచ్చాయని అనుకుంటున్నాం. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.